రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికీ నమస్కారం. మా గిరిజన ఉపాధ్యాయులు వాళ్ళకి తెలుసో తెలియకో ఎవరి మాటలో నమ్మి ఇక్కడ కూర్చున్నారు. యాక్చువల్గా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి మినిమం స్కేల్ ఉంటే మాకు ఈ చాలీచాలని జీతంతో మేము బ్రతకలేకపోతున్నాము అని అంటే సార్ అన్నారు, ఉపాధి హామీ కూలీల కంటే వీళ్ళకి తక్కువ వస్తుంది, వీళ్ళకి జీతం పెంచాలి అని 5,000, 6,000 రూపాయలు జీతం చేసిన వాళ్ళకు కూడా 14,000, 18,000 వరకు పెంచాల్సినటువంటి గత టైంలో చేశారు సార్. ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుంటున్నారు. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకి గత 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా వాళ్ళకి జీతం పెంచడం కానీ, వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ, లేదా డిఎస్సి తీయడం కానీ ఏది జరగలేదు గత ప్రభుత్వంలో. ఈ 5 సంవత్సరాల్లో ఎవరైనా ఎక్కడైనా బయటకు వస్తే వాళ్ళని కొట్టడం, జైల్లో పెట్టడం, వాళ్ళని హింసించడం మనం అందరం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యోగాలను కనీసం వాళ్ళని ఉంచకుండా మీరు మీ టీచర్లు కాదు, మీరు టీడీపీ గూండాలను వాళ్ళు బయటకు తోసేసిన పరిస్థితి కూడా గత టైం ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద 14,500 టీచర్ పోస్టులకు పెడితే వీళ్ళకి కావాలి అని కొంతమంది వీళ్ళని రెచ్చగొట్టి మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు తీసేస్తున్నారు అని వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడ కూర్చుని పెట్టారు. యాక్చువల్గా చెప్పాలి అంటే గిరిజనులు అంటే స్వచ్ఛమైన కల్మషం లేని మనసున్నటువంటి మా గిరిజనులు ఎప్పుడు కూడా మాకు ఉద్యోగ భద్రత ఉంటే చాలు, కానీ మేమేదో కోట్లు పడగెట్టేద్దామనే ఆలోచన అయితే ఎవరికీ లేదు. కాబట్టి అందరికీ ఉద్యోగ భద్రత ఉంది అని లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఆల్రెడీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఉంది, ఎవరిని తీసే ప్రసక్తి లేదు. కానీ డిఎస్సి మెగా డిఎస్సి అయితే మాత్రం తీయకపోతే రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా ఉండిపోతున్నారు. కాబట్టి మెగా డిఎస్సి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు తీయడం జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలుగా ఎప్పుడూ కూడా మాట్లాడే పని లేకుండా అయిపోయింది. ఈరోజు ఇచ్చే మనిషినే అడగగలరు, ఇచ్చే మనిషినే మేము అర్థించగలం అనే ఉద్దేశంతో కూర్చున్నారు. అంతేగాని తప్పుడు ఆలోచనతో కానీ తప్పుడు విధానంతో కానీ కాదు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని క్షమించమని అడిగి థ్యాంక్ యూ సీఎం సార్ అనే నినాదంతో అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళెవరికీ అన్యాయం జరగదు, ఆ మాట ఖచ్చితంగా సారు చెప్పమని చెప్పారు కూడాను. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు గారు నిన్నే మీటింగ్ పెట్టి మీకు అందరికీ కూడా తెలుసు, ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి అందరికీ భరోసా ఇస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.